అర్ధరాత్రి నిద్ర పట్టక ఫోన్లో బ్యాలెన్స్ చూసుకొని రేపు ఎలా అని ఆలోచించిన రోజు నీకు ఎప్పుడైనా వచ్చిందా? ఫ్రెండ్స్ బయటికి పిలిస్తే జేబులో డబ్బులు లేక రానురా, బిజీగా ఉన్నా అని అబద్ధం చెప్పావా? నీకిష్టమైనది కొనాలని ఉండి కూడా ధర చూసి వెనక్కి వచ్చేసావా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది డబ్బు గురించి కాదు, నీ విలువ గురించి మాట్లాడుతుంది. నిజమైన బాధ, నొప్పి, భయము అనేది తెలుస్తుంది. డబ్బు లేకపోవటం అంటే కేవలం పేదరికం కాదురా, అది ఒక అవమానం. చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. నీ దగ్గర డబ్బు లేనప్పుడు ఈ ప్రపంచం నీ మాట వినదు. నీ సలహా ఎంత కరెక్ట్ అయినా సరే, ఎంత ఉన్నతమైనదైనా సరే, నువ్వు ఏం సంపాదించావు అని అడుగుతారు. ఈ సమాజంలో జరుగుతుంది అదే. డబ్బుంటేనే ప్రాముఖ్యత, డబ్బున్నోడికే విలువ. నీ సొంత ఇంట్లోనే నీ మాటకి విలువ తగ్గుతుంది. బయట వాళ్ళు నిన్ను లెక్క చెయ్యరు. అందరూ నవ్వుతూ ఫోటోల్లో కనిపించిన ఫోటోల్లో ఉంటారు. నువ్వు మాత్రం ఆ ఫోటో తీసేవాడిలా మిగిలిపోతావు. ఇది నిజం, చాలా చేదు నిజం. కానీ దీన్ని తప్పించుకోలేం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, జేబులో డబ్బు లేకపోవటం తప్పు కాదు, కానీ అదే ఆలోచనలో జీవితాంతం ఉండిపోవటం తప్పు. ఒక కథ ఉంది, అది నీ గుండెను తాకుతుందేమో చూద్దాం. ఇది ప్రతి ఒక్కరికి గుండెను తాకుతుంది. ఒక తండ్రి తన కొడుక్కి బైక్ షోరూమ్కి తీసుకెళ్ళాడు. కొడుక్కి ఆ బైక్ అంటే పిచ్చి. తండ్రి ధర ఎంత అని అడిగాడు. 1,80,000 అని చెప్పారు. తండ్రి నవ్వుతూ తర్వాత వస్తాం అని చెప్పి బయటికి వచ్చేశాడు. ఇలాగ చాలామంది చిన్నప్పుడు, ఇప్పుడు మనం చాలాసార్లు ఈ విషయం చెప్పే ఉంటాం కదా. ఆ ధర చూసి ఆ తర్వాత వచ్చి కొంటాం అని చాలాసార్లు చాలా సందర్భాల్లో అనే ఉంటాం. కొడుకు ఏమీ మాట్లాడలేదు. ఇంటికి వచ్చాక తల్లి అడిగింది, ఎందుకు కొనలేదు అని. తండ్రి జేబులో నుండి 2,000 రూపాయలు తీసి చూపించి బాధపడుతూ, ఈ నెల ఇల్లు గడవటానికి ఇదే ఉంది అన్నాడు. ఆ రాత్రి కొడుకు విన్నాడు, ఏడ్చాడు. తండ్రి మీద కోపం కాదు, తన నిస్సహాయత మీద. ఆ రోజు ఆ కొడుకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇక నా వల్ల నా తండ్రి జేబు ఖాళీ అవ్వకూడదు. నా తండ్రి ధర ఎంత అని అడగాల్సిన పరిస్థితి అస్సలు రాకూడదు అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిజమే కదా. మనం చూసి డబ్బులు లేక కొనలేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అప్పుడు పడే బాధ వర్ణనాతీతం. అసలు చెప్పలేనిది మాటల్లో కూడా, ఎవరితో కూడా పంచుకోలేము. ఈరోజు నీ పరిస్థితి కూడా అదే కావచ్చు. నీ జేబు ఖాళీగా ఉండటం నీకు శిక్ష కాదు, అది నీకు దేవుడు ఇచ్చిన ఒక సిగ్నల్. ఇకలే ఏదైనా చెయ్యని, అందరికీ ఉపయోగపడే ఈ 3 నిజాలు, ఇదే మెయిన్ వాల్యూ థింగ్స్. డబ్బు లేని ప్రతి ఒక్కరూ ఈ 3 విషయాలు అర్థం చేసుకోవాలి. అవేమిటంటే, ఫస్ట్ థింగ్, డబ్బు లేకపోవటం టెంపరరీ, కానీ నువ్వు నేర్చుకునే పాఠం పర్మనెంట్. ఈరోజు నీ దగ్గర డబ్బు లేదు, నిజమే. రేపు రావచ్చు. కానీ ఈ కష్టకాలంలో నిన్నెవరు అవమానించారు? ఎవరు నీకు తోడుగా ఉన్నారు? ఎవరు నిన్ను వదిలేశారు అనేది నువ్వు జీవితంలో మర్చిపోవు. ఇదే నీకు పెద్ద
ఆస్తి. జేబు ఖాళీగా ఉన్నప్పుడే మనుషుల నిజ స్వరూపం బయటపడుతుంది. ఇది అందరికీ తెలిసిన నిజమే కదా. మనుషుల నిజ స్వరూపం తెలుస్తుంది. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉన్నారు. ఒకరు డబ్బు కోసం పనిచేసే వాళ్ళు, ఇంకొకరు డబ్బుని తమ కోసం పని చేయించే వాళ్ళు. డబ్బు లేదని బాధపడే నువ్వు మొదటి రకంలో ఉన్నావు. నిజమే కదా. ప్రతి ఒక్కరం డబ్బు లేదు, ఇదే బాధ. మన కాడ డబ్బు లేదే, వాళ్ళ కాడ ఉండాయే అని అనుకుంటాం కదా మనం. కానీ నువ్వు ఒక స్కిల్ నేర్చుకోవడం మొదలుపెట్టిన రోజు నుంచి 2వ రకంలో మారుతావు. రోజుకి 2 గంటలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడటం ఆపేసి ఏదో ఒకటి నేర్చుకో. నీ లైఫ్లో వీడియో ఎడిటింగ్, స్టాక్ మార్కెట్, AI టూల్స్, సేల్స్, ఇంకేదైనా పని నేర్చుకో. డబ్బు ఎందుకు రాదు? మనం ఊరికి ఆలోచిస్తూ ఉన్నా కానీ టైం గడిచిపోతూ ఉంటుంది. లేదా ముచ్చట్లు పెట్టుకొని టయాన్ని వృధా చేస్తుంటా. ఆ టైం వృధా చేసే బదులు ఏదో ఒక స్కిల్స్, సేల్స్, ఏదైనా నీకు డబ్బు తెచ్చే స్కిల్స్ ఒకటి చాలు నీ జీవితం మారడానికి. నీ విలువ నీ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు. నీ దగ్గర ఈరోజు 100 రూపాయలు కూడా లేకపోవచ్చు, కానీ నీ దగ్గర నీ ఆరోగ్యం ఉంది, నీకు సమయం ఉంది, నీకు ఆలోచించే మెదడు కూడా ఉంది. కోటీశ్వరుడికి కూడా ఇవి కొనలేనివి. కోటీశ్వరుడికి కూడా ఇవి కొనలేనివి. దయచేసి నిన్ను నువ్వు తక్కువ చేసుకొని చూసుకోకు. నీ దగ్గర డబ్బు లేదు అని అనుకో. నా దగ్గర ఇప్పుడు డబ్బు లేదు, కానీ సంపాదించే శక్తి, తెలివి అన్నీ నాకున్నాయి అని అనుకో. పాజిటివ్గా ఆలోచించు, నెగిటివ్గా అస్సలు ఆలోచించొద్దు. ధైర్యం ఇచ్చే మాట చూడు మిత్రమా. నా కాడ శక్తి ఉంది, నేను సంపాదిస్తాను అనే పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్ మాటలు మాట్లాడాలి. కానీ నీ కథ ఇంకా ముగియలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇకనైనా ఆలోచించు. ఈ ఖాళీ జేబు రేపు నిండుగా నవ్వేలా చేస్తుంది. ఎందుకంటే ఆకలి విలువ ఆకలితో ఉన్నవాడికే తెలుస్తుంది, లేనివాడికి తెలియదు కదా. ఆకలితో ఉన్నవాడికి అది విషమైన అమృతంలాగా ఉంటుంది. నిజమే కదా. డబ్బు విలువ డబ్బు లేని వాడికే తెలుస్తుంది. ఇంకెవరికి తెలుస్తుంది? నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే నువ్వు ఓడిపోలేదు, నువ్వు గెలుస్తావు. నువ్వు వెతుకుతున్నావు పరిష్కారం కోసం. పరిష్కారం ఎక్కడుందా అని ఆలోచిస్తున్నావు. కంపల్సరీగా నీకు పరిష్కారం దొరుకుతుంది. ఏడవకు, లేచి నిలబడు. నీ పేదరికాన్ని చూసి నవ్విన ప్రతి ఒక్కరూ రేపు నీ విజయాన్ని చూసి నోరు వెళ్ళబెడతారు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఏదీ సాధించలేవు. నిజమే మిత్రమా, అలా బతుకు. నీ జేబు ఖాళీ కావచ్చు, కానీ నీ గుండెల్లో ఆశ ఖాళీ కాదు, ఖాళీ అవ్వకూడదు కూడా. నీకు ఆలోచించే ధైర్యము, శక్తి అన్నీ ఉండే. ఈ మాట నీ గుండెను తాకింది అనుకుంటే ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేయి. నీలాగే బాధపడుతున్న నీ ఫ్రెండ్స్కి, నీ స్నేహితుడికి, నీ బంధువుకి, ఎవరికో ఒకరికి పంపు. వాడికి డబ్బు అవసరం, వాడికి డబ్బు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఒక ధైర్యాన్ని ఇవ్వగలవు నువ్వు. ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. నిజమే కదా, ఒక్కోసారి మనమే చిరాగ్గా అనిపించింది డబ్బు లేకపోతే. జేబులో 0 బ్యాలెన్స్ ఉంటుంది. తినడానికి కూడా రూపాయి ఎత్తుక్కునే పరిస్థితి ఉండిద్ది అన్నమాట. వాటన్నిటికి కారణం మనం సరిగ్గా లెక్కలేకపోవడం, దుబారా ఖర్చులు, ఇవన్నీ మనకు మైనస్ పాయింట్లే. చూసి జాగ్రత్తగా డబ్బును ఖర్చు పెట్టే వాడి దగ్గరే లక్ష్మీదేవి కూడా నిలుస్తుంది.